రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంతో నవంబర్ 5న ఆటో జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఆటో జేఏసీ చైర్మన్ బందరు వెంకటేష్ నారాయణగూడ ఏఐటీయూసీ కార్యాలయంలో వాల్ పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ఆటో వాళ్లకు నెలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి విస్మరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఓలా, ఊబర్ ఆటోలతో సగటు ఆటో డ్రైవర్ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ నాయకులు, అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయాలి, యాక్సిడెంట్ బీమా 10 లక్షలకు అమలు చేయాలి. ప్రభుత్వమే ఒక యాప్ను తీసుకురావాలి. నవంబర్ 5న జరిగే ఇందిరా పార్క్లో జరిగే ఆటో కార్మికుల ఐక్యత, ఆటో సంఘాల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు కోసమై తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాలు రేపు నవంబర్ 5వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు ఏంటంటే, మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పారు. ఆ డ్రైవర్లను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగా, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పినట్టుగా 12,000 రూపాయలను వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు, మోటార్ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా ఆటో మీటర్ ఛార్జీలు గత 11 సంవత్సరాల నుంచి పెంచలేదు. కానీ ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పి, అదేవిధంగా ఆటో డ్రైవర్ల న్యాయమైన 13 డిమాండ్లు ఉన్నాయి. అవి ఏమాత్రం ప్రజలకు, డ్రైవర్లకు అనుకూలమైనవి. ప్రభుత్వాలు ఎలాంటి ఇబ్బంది లేని సమస్యలే, చిన్న చితక సమస్యలే. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి నవంబర్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లందరినీ కూడా సమీకరణ చేసి ధర్నా చేస్తున్నాం. ప్రభుత్వం ఆ లోపు వెంటనే పరిష్కరించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఆటో సంఘాలతోని వెంటనే సమావేశం ఏర్పాటు చేసి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.